కాకా నమస్తేనే. నమస్తే. ఇంతకుముందు ఎంపీ ఎవరు ఉండే మీకు? రంజిత్ రెడ్డి అన్న ఉండే. రంజిత్ రెడ్డి పనులు చేసిండా మరి మీకు? చేసాం. జరిగింది అభివృద్ధి? జరిగింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు కదా. అవును. ఇప్పుడు ఓటు ఎటు పడుతుంది మరి నీది? ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి చేస్తాం. ఇప్పుడు మనిషిని చూసి ఇస్తావా పార్టీని చూసా? ఇప్పుడు పార్టీలు ఏమున్నాయి, వస్తుంటాయి వెళ్తుంటాయి. మనిషి ముఖ్యం అన్నది. సరే పనులు చేసిండు అంటున్నావు, ఈసారి ఓటులకు ఇస్తావు ఇక్కడ? ఇప్పుడు ఇంతకుముందు రంజిత్ రెడ్డి అన్న చాలా వర్క్ చేసిండు. ఎందుకంటే కోవిడ్ సమయంలో ఆయన తాండ్రుకి ప్రతి ఒక్క పేదవాళ్లకు ఆయన సరుకు అందించిండు. అది కాకుండా ఆ కోవిడ్ సమయంలో పిల్లలకు చదువుకోవడానికి మొబైల్లో రీఛార్జ్ చేయడానికి మొబైల్ లేకపోవడము, డబ్బులు లేకపోతే ఆయన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీవీ ఇప్పించిండు, సొంత డబ్బులతో ఇప్పించిండు. ఇది కాకుండా మొబైల్ హెల్త్ వాహనాన్ని కూడా ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి చికిత్సకు అందించాడు. కాబట్టి ఇట్లా పనిచేసే నాయకుడిని జరిగినాయి అంటావు మీకు? ఎంపీ ఆయన తోటి రంజిత్ రెడ్డి జరిపించారు. గెలుస్తాడా మరి పక్క? పక్కగా ఇప్పుడు బీజేపీ టఫ్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ లేదు, చివరిలో అవ్వలేదు. లేదంట గెలుచుడు పక్కన పక్క.